మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం పక్కన ఆకు పెడితే డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం సమయంలో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు వరదలా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఏళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. ఈ పరిహారం చేయటం చాలా సులభం, కానీ దాని ఫలితాలు మాత్రం అమోఘం. దీనికి కావలసిన వస్తువులు కూడా మనకు సులభంగా లభించేవే. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఆచరిస్తే మీ అదృష్టం మారిపోవటం ఖాయం. మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు స్వర్గతుల్యంగా మారిపోతుంది. మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇంట్లో నిరంతరం ఏదో ఒక అనారోగ్యము, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన కంటికి కనిపించని నరదృష్టి లేదా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. మన పెద్దలు ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో సులభమైన పరిహారాలను చెప్పారు. ముఖ్యంగా పవిత్రమైన పర్వదినాలలో చేసే పరిహారాలకు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన రోజు రేపు రాబోతుంది. రేపు సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో, అంటే సరిగ్గా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మన ఇంటి ప్రధాన గుమ్మం పక్కన ఒక చిన్న పరిహారం చేయాలి. ఇది చాలా సులభమైనది, కానీ అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్త దరిద్రము, పీడ తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతము పెరుగుదల వంటివి కలుగుతాయి. ఈ పరిహారం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ చిన్న క్రియను ఆచరిస్తే మీ అదృష్టం తలుపు తట్టినట్లే. అసలు రేపటి రోజుకు అంత గొప్పదనం ఏమిటి? రేపు క్షీరాబ్ది ద్వాదశి. పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. దీనినే చిలుకు ద్వాదశి అని, తులసి దామోదర ద్వాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం 4 నెలల చాతుర్మాస్య యోగ నిద్ర నుండి శ్రీ మహావిష్ణువు మేలుకునే రోజు ఇదే. పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు తులసిని వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజున తులసి మొక్కకు విశేషమైన పూజలు చేస్తారు. తులసి కోట దగ్గర దీపారాధన చేయటము, పూజించటం వల్ల సాక్షాత్తు లక్ష్మీ నారాయణులను పూజించినంత ఫలం దక్కుతుంది. ఈరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి, నారాయణుడు భూలోకంలో సంచరిస్తారని, భక్తుల ఇళ్లకు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తారని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున చేసే ఎలాంటి పూజ అయినా, దానమైనా 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. చాలా మంది ఈ రోజున తులసి కోట వద్ద 365 వత్తులను వెలిగిస్తారు. ఇది ఏడాది మొత్తం దీపారాధన చేసిన పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజ చేయటం కూడా చాలా ముఖ్యం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉసిరి చెట్టు రూపంలో ఉంటాడని శాస్త్రం చెప్తుంది. ఇక రేపు క్షీరాబ్ది ద్వాదశి ఇంటి గుమ్మం దగ్గర ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఇంతటి మహిమాన్వితమైన పవిత్రమైన రోజున, అది సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు మన ఇళ్లను సందర్శించే సమయంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఆ శక్తివంతమైన పరిహారం చేస్తే ఫలితం అమోఘంగా ఉంటుంది. ఇంతకీ మన ఇంటి గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ అద్భుతమైన వస్తువు ఏమిటి? ఆ ఆకు ఏమిటి? ప్రకృతిలో దొరికే ఎన్నో వస్తువులకు దైవిక శక్తులు ఉంటాయి.
మన పూర్వీకులు ఆ రహస్యాలను తెలుసుకుని మనకు పరిహారాల రూపంలో అందించారు. ఇప్పుడు ఆ అదృష్టాన్ని, డబ్బును మన ఇంట్లోకి వరదలా తీసుకువచ్చే ఆ ప్రత్యేకమైన ఆకు ఏదో వివరంగా తెలుసుకుందాము. ఆ ఆకు గురించి తెలుసుకునే ముందు మనం ఆ పరిహారాన్ని ఎక్కడ చేస్తున్నామో తెలుసుకోవాలి. అదే గుమ్మం. ఇంటికి గుమ్మం కేవలం ద్వారం కాదు, అది మన ఇంటికి ముఖద్వారం. అది మన ఇంటి పవిత్రతకు, సంస్కృతికి చిహ్నం. బయటి ప్రపంచానికి, మన ఇంట్లోని పవిత్రమైన వాతావరణానికి మధ్య ఉండే సరిహద్దు. అందుకే ప్రతిరోజు గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గులు వేసి అలంకరిస్తాం. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించేది ప్రధాన గుమ్మం ద్వారానే. అందుకే గుమ్మాన్ని లక్ష్మీ స్థానం అంటారు. గుమ్మానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వారు మన ఇంటిని దుష్ట శక్తుల నుండి కాపాడుతూ శివశక్తులను, లక్ష్మీదేవిని మాత్రమే లోపలికి ఆహ్వానిస్తారు. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం, పెళ్ళి అయినా, గృహప్రవేశం అయినా అన్నీ గుమ్మం వద్ద పూజతోనే మొదలవుతాయి. ఇంటి గుమ్మం ఎంత శుభ్రంగా, పవిత్రంగా, అలంకారంగా ఉంటే ఆ ఇంట్లో అంత సిరి సంపదలు, ఆనందము వెల్లివిరుస్తాయి. అందుకే గుమ్మానికి అంత ప్రాధాన్యత. గుమ్మం వద్ద చేసే ఏ పరిహారమైనా అది నేరుగా మన అదృష్టాన్ని, మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆకు విషయానికి వద్దాం. మన సనాతన ధర్మంలో వృక్షాలకు, ఆకులకు విశేషమైన స్థానం ఉంది. తులసి, బిల్వం, వేప, రావి వంటి ఎన్నో చెట్లను మనం దైవ స్వరూపంగా పూజిస్తాం. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన ఆకులకు విశ్వంలోని దైవిక శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. అవి ప్రతికూల శక్తులను పీల్చుకుని సానుకూల శక్తిని విడుదల చేస్తాయి. శివుడికి బిల్వపత్రము, విష్ణువుకి తులసి పత్రం ఎలా ప్రీతికరమో అలాగే లక్ష్మీదేవికి కూడా కొన్ని ఆకులు అత్యంత ఇష్టం. అటువంటి ఆకులను ఉపయోగించి పరిహారం చేసినప్పుడు ఫలితం తక్షణం కనిపిస్తుంది. మరి రేపటి క్షీరాబ్ది ద్వాదశి నాటి మహాపరిహారానికి కావలసిన ఆ ఆకు ఏమిటంటే ఉసిరి ఆకు. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని. ఆ రోజు ఉసిరి చెట్టుకు పూజ చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. ఒకవేళ ఉసిరి చెట్టుకు పూజ చేసే అవకాశం లేనివారు కనీసం ఆ చెట్టు ఆకులను ఈ పరిహారానికి వాడితే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో వివరంగా చూద్దాము. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటల నుండి 7 గంటల మధ్యకాలంలో ముందుగా మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడగాలి. గుమ్మానికి ఇరువైపులా కాస్త పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత గుమ్మానికి కుడివైపున కానీ ఎడమవైపున కానీ నేల మీద గుమ్మాన్ని ఆనుకుని శుభ్రం చేసిన చోట బియ్యపిండితో ఒక చిన్న పద్మం ముగ్గు వేయాలి. పద్మం లక్ష్మీదేవికి ఆసనం, ఆమెకు అత్యంత ప్రీతికరమైనది. ఆ ముగ్గు వేసిన తర్వాత ఒక మంచి శుభ్రమైన చిరుగులు లేని తమలపాకు తీసుకోవాలి. తమలపాకు శుభానికి, విజయానికి సంకేతం. ఆ తమలపాకును పద్మం ముగ్గు మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకున్న కొన్ని ఉసిరి ఆకులను తీసుకోండి. ఈరోజు అవి సామాన్యమైన ఆకులు కావు, సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ ఉసిరి ఆకులను ఆ తమలపాకు మీద పెట్టండి. తర్వాత కొద్దిగా పసుపు తీసుకుని ఆ ఆకులపై వేసి ఓం మహాలక్ష్మి నమః అని మనసులో తలుచుకోండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ ఆకులపై వేసి అమ్మ మా ఇంట్లోకి రా తల్లి అని ఆహ్వానించండి. ఇప్పుడు ఈ పరిహారంలో చివరిది, అతి ముఖ్యమైనది, ఒక పచ్చడి. నిగనిగలాడే నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయకు సర్వ దుష్ట శక్తులను, నర దృష్టిని పీల్చేసే అద్భుతమైన శక్తి ఉంది. ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, అప్పులు తీరిపోవాలని, ఇంట్లోకి డబ్బు ధారాళంగా రావాలని, మీ వ్యాపారం, ఉద్యోగం బాగుండాలని, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇలా మీ మనసులోని కోరికను బలంగా ఆ తల్లికి విన్నవించుకోండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయతో మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీయాలి. గుమ్మం వద్ద నిలబడి మీ ఇంటిని చూస్తూ ఆ నిమ్మకాయను 3 సార్లు గుమ్మంపై నుండి కిందకు తిప్పండి. ఇది మీ ఇంటిపై ఉన్న సకల నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని ఆ నిమ్మకాయలోనికి లాగేసుకుంటుంది. అలా దిష్టి తీసిన నిమ్మకాయను వెంటనే మీరు సిద్ధం చేసి ఉంచిన ఆ ఉసిరి ఆకుల మీద పడేయండి. అంతే, పరిహారం పూర్తయింది. ఆ రాత్రి మొత్తం ఆ నిమ్మకాయను, ఆకులను అక్కడే గుమ్మం పక్కన వదిలివేయాలి. పరిహారం చేయటం ఎంత ముఖ్యమో దాన్ని మరుసటి రోజు సరిగ్గా తొలగించటం కూడా అంతే ముఖ్యం. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేవాలి. స్నానం చేయకముందే ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా
గుమ్మం దగ్గరకు వెళ్ళాలి. ఆ తమలపాకు, ఉసిరి ఆకులు, పసుపు, కుంకుమ మరియు ఆ నిమ్మకాయ వీటన్నిటినీ కలిపి జాగ్రత్తగా తీసుకోవాలి. వాటన్నిటినీ తీసుకుని నేరుగా ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి. పారే నీటిలో కలపడం ఉత్తమం. లేదా ఎవరూ తిరగని ముళ్ళ పొదల్లో లేదా ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఆ వస్తువులను పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే మీరు వదిలించుకున్న దరిద్రం, దిష్టి దోషం మళ్ళీ మీ వెంటే వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని తాకకుండా నేరుగా స్నానాల గదికి వెళ్ళి తల స్నానం చేయాలి. ఇది చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే మీ రోజువారీ పనులు మొదలు పెట్టుకోవాలి. ఈ పరిహారానికి సంబంధించిన ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. ఈ పరిహారం చేస్తున్నట్టు కానీ చేశాక కానీ ఎవరికీ చెప్పకూడదు. ఇది చాలా రహస్యంగా చేయాల్సిన పరిహారం. ఎంత గోప్యంగా చేస్తే ఫలితం అంత బలంగా ఉంటుంది. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఈ పరిహారం ఆచరించి చూడండి. లక్ష్మీనారాయణుల కటాక్షంతో మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇక పరమ పవిత్రమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎందుకంటే ఈరోజు ఈ కూరను తింటే దరిద్రం పట్టుకుంటుంది. చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్థితికి వెళ్ళిపోతారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కూర తింటే మళ్ళీ వచ్చే క్షీరాబ్ది ద్వాదశి వరకు మీకు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏంటి, ఒక్క కూర తింటే ఇన్ని కష్టాలు వచ్చేస్తాయా అని చాలామంది అనుకోవచ్చు. కానీ మనకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. మహర్షులు వాటిని ఛేదించి మనకు తెలియని ఎన్నో విషయాలను గ్రంథాలలో, పురాణాలలో పొందుపరిచారు. ఈ ప్రకారం ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాదని క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కూర తింటే మీరు చేసే పూజలకు, భక్తి శ్రద్ధలతో చేసే ఏ పనికి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. పైగా పాపం చుట్టుకుంటుంది, కష్టాలు వస్తాయి, మీ జీవితం సర్వనాశనం అవుతుంది. మరి ఇంతకీ ఈ చిలుకు ద్వాదశి రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలోని ప్రతిరోజు ఒక పర్వదినం లాంటిదే. ముఖ్యంగా ఈ చిలుకు ద్వాదశి మహాపవిత్రమైనది. ఈరోజు పూజ చేసిన, నదీ స్నానం చేసిన, దానం చేసిన కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. ఈరోజు మీకు ఏ సమయంలో ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టును 3 సార్లు టచ్ చేయండి. అలా టచ్ చేయటం వలన మీకు ఉండే దోషాలు పోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఉసిరి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఆ ఉసిరి చెట్టును తాకటం వలన మన ఒంట్లోకి ఆ శక్తులు ప్రవేశించి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా 3 సార్లు తాకండి. ఈరోజు ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. ఇలా చేయటం వలన ఇంట్లోని జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి మాంగళ్య వృద్ధి, సర్వసుఖాలు కలుగుతాయని, జన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయటం వల్ల పరిహారం అవుతుంది. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ఈ ద్వాదశి రోజున విష్ణు ఆలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు. తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున తులసి వివాహాన్ని చూసి అక్షింతలను తలపైన వేసుకుంటే దాంపత్య వివాహ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర 365 ఒత్తులను కూడా వెలిగించవచ్చు. ఉపవాసం ఉండి 365 ఒత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈ చిలుకు ద్వాదశి రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. పొట్లకాయ ఆరోగ్యానికే మంచిదే కానీ కొన్ని తిథుల్లో పొట్లకాయను తినకూడదు. కనుక ఈరోజు పొట్లకాయ కూరను కానీ, పొట్లకాయ బజ్జీలను కానీ, పొట్లకాయ పచ్చడిని కానీ, పొట్లకాయను పప్పులో వేసుకొని కానీ ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. తింటే ఏమవుతుందిలే అని మీరు అనుకోవచ్చు. తిన్న వెంటనే మనకు ఏమీ అవ్వదు, కానీ తర్వాత నిదానంగా రకరకాలుగా దరిద్రం పట్టి పీడిస్తుంది. చేసే పనుల్లో తేడాలు వస్తాయి.
మానసిక స్థితిలో తేడాలు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. చేతిలో పైసా కూడా మిగలని స్టేజికి పోతారు. కాబట్టి ఈరోజు పొట్లకాయను వండవద్దు, తినవద్దు. పొట్లకాయతో పాటు ఈరోజు పుట్టగొడుగులను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. మామూలు సమస్యలు కాదు, భూమి మీదే నరకం అనుభవించినట్టు ఉంటుంది. పొట్లకాయ, పుట్టగొడుగులు ఈ 2 కూరలను ఈరోజు తినకూడదు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే గుడ్లు, చేపలు, మాంసము, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ తినకూడదు. చాలామంది గుడ్డును వెజ్ అనుకుని పప్పు కూరలతో కలిపేస్తారు. కానీ గుడ్డు కూడా నాన్ వెజ్ తినకూడదు. అందులోనూ ఈ చిలుకు ద్వాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అనగానే అందరూ మాంసాహారం ఏదో ఒకటి తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. కానీ ఈ ఆదివారం రోజు చిలుకు ద్వాదశి వచ్చింది కనుక నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అంటే పూజలేమీ చేయలేని వారు తినేసినా పెద్ద పట్టింపేమీ ఉండదు. కానీ పూజ చేసేవారు మాత్రం తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలి. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను సాయంత్రం చేస్తారు కనుక ఈ రోజంతా నీచు తినకుండా ఉండాలి. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ ఏమీ ఇంట్లో వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, బయట నూడిల్స్ బళ్ళ దగ్గర, హాస్టల్స్లో, రెస్టారెంట్స్లో ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఫలితం రాదు, మహాపాపం చుట్టుకుంటుంది. జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. పొట్లకాయ, పుట్టగొడుగులు, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కనుక ఎవరూ ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. క్షీరాబ్ద ద్వాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాతకు వివాహం జరిగింది. ఈ పర్వదినాన్నే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటున్నాం. ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు, కుంకుమ, బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. రోజు తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేటప్పుడు ఆడవారు చేతికి తప్పనిసరిగా గాజులు ధరించాలి. అలా ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు అందరూ గుర్తుపెట్టుకొని పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీకు ధనధాన్యాలకు లోటు అనేది రాదు గనుక అందరూ ఈరోజు గుర్తుపెట్టుకొని పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. అలాగే ఈరోజు స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే దరిద్రం మీ పాదాల నుండి బయటకు పోతుంది. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోకుండా పూజ చేయకూడదు. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసే ఆడవారు నుదుటిన బొట్టు, తలలో పువ్వులు కూడా పెట్టుకుని తులసి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.